ఇంత ప్రార్థన తీయలేదాన్ని. సరే, మరొకసారి చేద్దాం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈరోజు మనతో మాట్లాడుటకు ఏర్పాటు చేసిన కీర్తన మనకు అర్థమయ్యే రీతిగా ప్రకటించుట కొరకై ఆయన నాకు కృపా సన్నిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు, ఆయన నా జనులకు జనులను నాకు లోపరచువాడై ఉన్నాడు. చాలండి. ఈ రోజున వాక్యాన్ని బట్టి 144వ కీర్తన 2వ వచనంలో మాట్లాడుతున్న మాటలు ఇవి. మనకి ఆ మాటల నుండి మరి మనకు కావలసినటువంటి అంశభాగం అంటే ఈరోజు మనం నేర్చుకునేది దేన్ని నేర్చుకుంటే బాగుంటుంది, దేన్ని మనకు ఉపయోగకరంగా ఉంటుంది, ఏదైతే మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి అని ఒక అంశాన్ని చెప్పండి. దీనిలో నుండి ఇక్కడ చెప్తుంది, ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు, ఆయన నా జనులను నాకు లోపరచువాడు. వీటిలో నుండి ఏదైతే బాగుంటుంది అమ్మా, ఆయన మన నర్సుగా రావబోతున్నటువంటి పూజిత అందే ఆయన. ఇంకా అందట్లేదండి, మీకు ఏది కావాలి? ఆశ్రయం. మరి ఇప్పుడు అర్జెంటుగా నేను ఇల్లు కట్టుకున్నాను, దొండపాటి అక్షయరాణి నాకు ఆశ్రయం కావాలి దేవా ప్రార్థన చేసి అదే గురి మీద ఉండి ఆశ్రయము అంది. మరి ఇంకా లోపరచు వాడు అంటే ఎవరినైనా లోపరచాలి. నేను సంఘం పెద్ద కనుక నాకు కావాల్సింది అదే దేవుడు. నా ద్వారాగా ఈ సంఘంలో కొంతమంది లోపరచబడి సంఘం కట్టబడి సంఘం అనేకమైన విధాలుగా అంచెలంచెలుగా పెరిగి అభివృద్ధిలోకి రావాలనే ఆశలో ఉన్నాడు కనుక లోపరచుట. ఎలాంటి వాడైనా ఏ విధమైన వాడైనా మందిరానికి రావాలంటాడు ఆయన. అందరూ రక్షించబడాలని అదే కోరికతో లోపరచటం అని చెప్పారు. ఇంకా కేడెము అంటే ఎదుట వచ్చే శత్రువును ఆపుకోవడానికి కేడెము అని. మరి తాడి గడప హారిక కేడెము. కృప నిధి. ఇప్పుడు అర్జెంటుగా డబ్బు నిధి అంటే ఏంటి? తను ఇప్పుడు అప్పు తీరిపోవాలని దొండపాటి సునీత గారు నిధి, కృపానిధి, కృపతో కలిగిన నిధి కావాలంటుంది. మరి ఇంకా కోరుకోండి. ఇక్కడ కోరుకుంటే దేవుడు ఇస్తాడు. నేనైతే ఉండగా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అమ్మా, దుర్గము అంటే దుర్గం అంటే ఏంటో తెలుసా? రాజులు కోట ఉంటుంది, కోట చుట్టూ ప్రాణి ఉంటుంది. ఆ ప్రాణి చోట్లలో అక్కడక్కడ కన్నాలు ఉంటాయి. ఆ కన్నాల్లో బొట్లు ఉంటారు. ఎవడు కొట్టినాళ్ళకి తగదు కానీ ఆడు కొట్టి అందులో అక్కడ కూర్చుని కొట్టుకుంటా. అదే విధంగా మరి రమ్య నాకు దుర్గం కావాలి, నాకు చాలా మంది శత్రువులు ఉన్నారు, వాళ్ళ కనపడకుండా నేను బాణాలు వేయాలి, ఆ శత్రువుని జయించాలని దుర్గం అంది. ఇంకా అంటే అయ్యగారికి అన్నంత మాత్రం జరుగుతుంది, ఖచ్చితంగా జరిపించేవాడు ఆయన. నీ మనసులో ఉన్న కోరిక తీర్చేది ఆయన. ఒక మాట మాట్లాడితే నీ నోటి ముత్యాలు పోవు, లేదు నువ్వు చెప్పిన దానికి తప్పించుట. అంటే ఇప్పుడు అర్జెంటుగా పరీక్షలో ఉందనుకుంటా. ఎవరంటే హారిక. పరీక్షలో తప్పించాలి నాయన, నాకు మంచి మంచి సబ్జెక్టులు రావాలని ఆమె. ఏదేమైనప్పటికీ సమయం 12 అయిపోయింది. మరి తర్వాత గృహప్రవేశం ఉంది. అమలు రాలేదమ్మా, వస్తారా? మరి మనం రెడీ అయ్యి ఆ పని ముగించుకుని గృహప్రవేశం అయిన తర్వాత నేను మళ్ళీ వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. వాక్యం తర్వాత సండే స్కూల్ అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి 12 అయిపోయింది. వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు అంశ భాగం ఏంటి అంటే ఆయనే ఇవన్నిటి చేసేది ఆయన. దానికి కొద్దిగా పొల్లిచ్చారు.
ఆయన అనేదానికి ఆయన్నే అంటే బాగుంటుందని ఈరోజు అంశం ఆయన్నే. వీటన్నిటినీ దుర్గం కావాలన్నా, చేయడం కావాలన్నా, తప్పించడం కావాలన్నా, లోపరచడం కావాలన్నా, ఒకరిని లోపరచాలన్నా అది గారు చెప్పినట్లుగా కేడమైన ఏదైనప్పటికీ కూడా ఆయనే. ఆయనే మన ఆయన, మన నాయన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కదా. ఈ రోజున మరి పూజిత ద్వారాగా వచ్చిన మాట మొట్టమొదటిగా క్యాచ్ చేసింది. ఆమెకు ఆ జ్ఞానం ఇచ్చిన దేవుడు ఆమెను నిండారుగా ఆశీర్వదించను గాక. ఆమె అంటే ఇన్ని చేసే ఆయన, ఇన్ని గొప్పతనాలు ఉన్న ఆయన ఒక మానవుని విషయంలో, ఒక మనిషి విషయంలో ఎందుకని అవన్నీ చూపించే ఆయన ఇన్ని విధాలుగా దేవుడు మనల్ని ఒక మనిషిని ఆదుకుంటానికి ఇన్ని ఉంచాడు. ఒక మనిషిని ఆదుకుంటానికి ఎన్ని గొప్పతనాలు మానవుడికి ఎందుకు ఇవ్వాలి? సింపుల్గా ఎందుకు ఇవ్వాలి చెప్పట్రా? ఒక మట్టి మనిషి కోసం ఇన్ని ఆధిక్యతలు దాక్కుంటానికి దుర్గం, ఎదురొచ్చేవాడిని ఆదుకుంటానికి చేయడం. అదేవిధంగా ఈయన లోటు మాటతో మనకు లోపడతాం. కుటుంబంలో భార్యకి భర్తకు భార్య లోబడే తత్వం ఇలాగా కొన్ని ఇస్తున్నాడు. ఎందుకు ఇవ్వాలి? అసలు ఎందుకు ఇవ్వాలి మానవుడికి? మానవుడు ఏమన్నా గొప్పడా? మానవుడు ఏమన్నా పోనీ ఆయన కంటే నీతిమంతుడా? ఎందుకు ఇవ్వాలి? ఒక మాటలో చెప్పేయండి అమ్మా. ఆయన చేసుకున్నాడు. ఇంకా అక్కడ దాకా వచ్చింది కొద్దిగా. అది అసలు రావాల్సింది ఏంటంటే మనం ఎవరి పోలిక? దేవుని పోలిక. కాబట్టి ఆయన మనకి ఇన్ని విధాల రక్షణ కలిగజేస్తున్నాడు. మానవుడి నిమిత్తం, మనిషి నిమిత్తం ఎందుకు చేసుకుంటాడంటే దేవుడి పోలికగా ఉన్న మానవుడు మట్టి మనిషి ఆయన చేతితో చేసుకున్నాడు. కన్న బిడ్డ, ఒక మనిషిని కనిన తల్లి, ఆ తల్లి గర్భంలో నుండి వచ్చిన పిల్ల ఖచ్చితంగా ఆ ముఖమే, ఆ పోలికే ఉందనుకో, ఆ తల్లి ఆ బిడ్డను చూసుకుని ఎంత పురుచుకుంటుందా? చిన్న తప్పులున్నా సరే ఈ నా పోలికలోనే ఉందలే. తండ్రి పోలిక వచ్చిన తాతగారు మొన్న ఒక ఆయన 2,200 తీశాడు. నేను అక్కడికి కరెంట్ బిల్ కట్టకి వెళ్ళినప్పుడు తీస్తే మా మనవరానికి పప్పలు కొనియాలండి, ఈ 200కి కొద్దిగా చిల్లరేంటి అని తీసుకుంటున్నాడు. ఎందుకని ఖచ్చితంగా ఆయన పోలికలో ఉంది ఆ మనవరాలు. అదేవిధంగా ఆంజనేయ గారు కూడా రేపు పొద్దున్నే మరి ఈయన పోలికలో వచ్చి ఈయనలాగా నటించుకుంటూ ఈ విధంగా చెప్పుకుంటా తిరుగుతున్నాడు అనుకో. మనవడిని భుజాల మీద ఎక్కించుకుని ఇదిగా మన తల్లి ఈ గీతలు మనయే, ఇదిగో ఈ పొలం పట్టిన అది మనదే అని చెప్పుకుంటూ వెళ్తాడు. ఎంత ప్రేమిస్తాడు. అలాగే దేవుడు కూడా మనకి ఇన్నాది చింతలు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆయన దగ్గర ఉంది. ఆయన దగ్గర ఉన్న ఆ ధనం, ఆ బలం, అన్నీ కూడా మానవుడికి ఇవ్వాలి. ఎందుకంటే మానవుడు భూమి మీద ఉన్నాడు, శత్రువు మధ్యలో ఉన్నాడు, లోకంలో ఉన్నాడు. ఆ లోకంలో ఉన్నవాడికి శత్రువు అనేవాడు అపవాది ఉన్నాడు. కాబట్టి ఏదో విధంగా మోసం చేసి చాలా మందిని ఆడి వశం చేసుకుని పరలోకానికి రావలసిన వాడిని నరకానికి తీసుకుపోతున్నాడు, ఆడున్న చోటుకి తీసుకుపోతున్నాడు అని ఆయన ఇన్ని సెక్యూరిటీ మనకు పెట్టాడు. అర్థమైందా? ఇవన్నీ పెట్టింది మనిషికి ఎందుకంటే ఆయన రాజ్యానికి తీసుకుంటానికి. ఇన్ని ఉన్న మనం ఒకదాని చాటునట్ల అదే ఆయనకు బాధ. పదే చూస్తున్నాడు. శత్రువు మంచి చోటుకి తీసుకెళ్ళగలరా? శత్రువు గృహం ఒకటి తెలుసా? అపవాది గృహం ఒకటి, దేవుని పట్టణం ఒకటి. దేవుని పట్టణం పరలోక మండలం, పరలోక ప్రాంతం. అపవాది నరకం అనే ఇల్లు ఆయన దగ్గరికి ఆయన ఖచ్చితంగా నరకంలోకి వెళ్తాడు. ఆయనతో పాటు దేవుని పోలికలో ఉన్న కొంతమందికి తీసుకెళ్ళి కాల్చాలి. ఆ అపవాది ఉద్దేశం అది. కనుక అది గ్రహించక అది తెలియక చాలా మంది అపవాదితోనే జతకట్టి అపవాదిలోనే
సంతోషిస్తూ ఆ బురదలోనే, ఆ మత్తులోనే, ఆ మగతలోనే, ఆ విరోధమైన దానిలో ఆనందిస్తున్నాడు మానవుడు. అవన్నీ కల్పించింది అపవాది. కనుక చెల్లి ఈ రోజున మరి ఇన్ని ఆధిక్యతలు ఇచ్చిన ఆయనే ఆయన చెప్పిన మాట జాగ్రత్తగా అయినండి. 7 మాటలు ఉంటాయి. 7 మాటలు కూడా ఏం చెప్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు, ఏం చేయగలడంటే మొట్టమొదటి చెప్తుంది మొదటి సమూయేలు గ్రంథం. ఆయన ఏం చేయగలడు, ఏం చేస్తాడు అంటే మొదటి సమూయేలు గ్రంథము అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము, అధ్యాయము 2 వచనం 7. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును. ఏం చెప్తాడంట? యెహోవా మన దేవుడు మనిషిని చేసుకున్న ఆయన పోలికలో చేసుకున్న ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏంటి అంటే ఇక్కడ యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును. చాలా మంది ఎక్కడెక్కడో ఏదేదో చేసుకుంటూ వెళ్తున్నారు ఐశ్వర్యం కోసం. దరిద్రంలో ఉంచాలన్నా ఆయనే, ఐశ్వర్యంలో ఉంచాలన్నా ఆయనే. మన కోసం కృంగ చేయాలన్నా లేవనెత్తాలన్నా ఆయనే, లేవనెత్తాలన్నా కృంగ చేయాలన్నా ఈ 2 పద్ధతులు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన విడుదల ఇవ్వకుండా, ఆయన చెప్పకుండా మనం ఏది చేయలేము. ఎందుకంటే ఆయన పోలికలో ఉన్నాం. నువ్వు విరోధంగానే ఉండు. ఆ తండ్రికి పుట్టినోడే పెద్దోడు, చిన్నోడు, మూడోడు, 3 కుమారులు పుట్టారు అనుకో. 3 తండ్రితో ఉంటే తండ్రి దాచుకున్న ధనాన్ని ఇతరునికి చూస్తాడు. విరోధంగా ఉంటే ఇస్తాడా? ఎవడుగా. అందుకని ఇక్కడ ఆయనతో జతకట్టి ఆయనలో ఉండి నీతిని ఎప్పడిస్తూ నిజాన్ని తెలియచేస్తూ నిజంగా జీవించాడు అనుకో, ఆయన నా పోలికే, నాకులాగా ఉంటున్నాడని ఆయన ఇచ్చేస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. ఎంత ఇచ్చినప్పటికీ కూడా దరిద్రంగా, కనీసం బట్టలు కొట్టుకోకుండా, కనీసం ఇల్లు కట్టుకోకుండా, కనీసం పిల్లల్ని సరిగ్గా చూడకుండా ఉండే తల్లిదండ్రులు లేరా? వాళ్ళంత డబ్బు ఉందండి కానీ చదువు లేదండి, వాళ్ళ పిల్లలకి లేదండి. నిజంగా వాళ్ళకి ఎవరికి ఇవ్వడండి, అట్లాగే ఉంచుతాడండి. ఎన్నాడు ఉంచుతాడంటే ఆయన ఉన్నంతకాలం ఉంచుతాడు. ఆ తర్వాత వస్తుంది స్వతంత్రం వచ్చినోడికి ఉన్నంత స్వేచ్ఛ వస్తుంది ఆ ఎక్కమాల ఉన్నోడికి. అప్పుడు మొదలు పెడతాడు దాన్ని కరగదెత్తాయి. ఎందుకంటే అప్పుడు దాకా అనుభవించలేకపోయాడు కదా. తండ్రి గడ్డక్కడ కుక్కలా కూర్చాడు. ఆయన తినడం పోలు తిన్నీడు, తినే గీతం తిన్నీడు, ఆయన తినడం ఆ గడ్డి. ఆ విధంగా ఉండే తల్లిదండ్రులు ఉన్నారు. పాడు చేస్తాడేమో, వాడికి ఇస్తే పాడు చేస్తాడేమోనని ఏ కొడుక్కి కూడా ఆయన సంపాదించిన 100 ఎకరాల్లో ఏది ఇవ్వడం. ఏంట్రా నీకేం కావాలి, కష్టపడుకో అంటుంటాడు. కానీ ఆయన దాటిపోయిన తర్వాత 3 కొడుకులు 30 తీసుకుని, ఒకడేమో తాగి తందనాలు, మరొకడేమో దేనికో చేస్తుంటాడు, ఒకడేమో కుదురుగా ఉంటే శుభ్రంగా చూసుకుంటాడు. ఇవన్నీ ఉంటాయని దేవాది దేవుడు 2 ఆయన కూడా చూస్తున్నాడు. ఐశ్వర్యం అయితే నన్ను ఎవడు అంటాడేమో. ఒక అందుకునే ఏం గారు ఎవరు అన్నారు, ఏ రోజు ఆ రోజు ఈ బాబు ఒకవేళ ఎక్కువ ఇస్తే నేను మద్దమచ్చి, ఒకవేళ దేవుడు ఎవరంటానేమో, లేదు తక్కువ ఇచ్చామనుకో అందరి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటానేమో, నా దేవుడు ఏమీ లేదని. ఇవన్నీ కాదు కానీ సమానంగా ఇయ్యని ఆ దేవుడిని అడిగినట్లుగా గ్రంథం చెప్తుంది. కనుక మనకు కూడా కృంగ చేస్తాడు ఒక్కోసారి చేయడా. ఎప్పుడైతే దేవుని మందిరంలో నుండి ఒక పాట ప్రార్థన పాడినప్పుడు మంచి కలకలకలకల్లాడుతా కుటుంబం ఉండదు. దేవుడిని మర్చిపోయి ఏదో విస్తరించి ఆస్తి ఏదో అంగో వచ్చిందని ఎప్పుడైతే దేవుడిని మర్చిపోయావో ఎప్పుడు వెంటనే కృంగ చేస్తా ఉంటాడు. హెచ్చించేది ఆయన, కృంగ చేసేది ఆయనే. ఇక్కడ చెప్తున్న మాట యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యం. దరిద్ర స్థితి అపవాది చేతులకు వెళ్ళిపోయి ఏవేవో దేవుడికి కూడని వాటిని చేసుకుంటూ వెళ్తున్నాడంటే ఆ స్థితి దేవుడే చేశాడు. నన్ను వదిలిపెడతావా, అక్కడికి వెళ్తావా, వెళ్ళి ఏం చేస్తావునని ఆ స్థితిని కలుగు చేసేవాడు ఆయనే. ఆ విధంగా చేస్తానని చెప్తుంది ఆ వాక్యం లెక్కల ప్రకారంగా. మరి నరుడు దేవుని పోలికగా నీతో చెప్పేదేంటి?
నరుడు దేవుని పోలిక కదా, ఆయన నీతో నీ పోలికే కదా. మరి నీతో చెప్పేదేంటి? ద్వితీయోపదేశ కాండము అధ్యాయము 10. ద్వితీయోపదేశ కాండము అధ్యాయము 10 వచనం 17. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడని పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము. ఈ విధంగా మన పోలికలోనే ఉన్నాడు కదా దేవుడు. అంటే లంచానికి ఆశపడేవాడు కాదు అనుకుంటున్నారు చాలా మంది. 500 కానుక ఇచ్చేసి ఈ వారం అంతా పని చేసుకుందామే, నీ కానుక ఎవరికి కావాలి? అసలు నువ్వు కావాలని ఆయన అంటుంటే నీ హృదయం కావాలన్నాడు. అంతేగాని నీ కానుక నీ లేకపోతే నువ్వు ఏదైతే చేసేసాను అది కాదు కావాల్సింది. నువ్వు మందిరంలోకి వచ్చి కూర్చోవాలి, ఆయన మాట్లాడాలి, అప్పుడే ఆయనకి సంతోషం రా. కనుక ఇక్కడ చెప్తుంది, ఇక్కడ ఏమని చెప్తుందంటే ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొని వాడు. అంటే నీ పోలికే నా పోలికే కదా మానవుడు అని నిన్నేదో పక్క పెడతాను. నీవు జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఒక తల్లి ఒక తండ్రి, పిల్లడు పుట్టాడు, ఒక స్థాయికి ఒక 5వ సంవత్సరంలో ఎదిగాడు. మరి ఆయన చదివించే విషయంలో తల్లిదండ్రులు నిజంగా కొట్టరా? ఎందుకు కొడతారు అనుకున్నారు? ఆయన ప్రయోజకుడు అవ్వాలి, ప్రత్యేకించబడి నలుగురిలో పేరు తెచ్చుకోవాలి, నలుగురిలో ఒక స్థాయిలో ఒక ఉద్యోగం రావాలి అని ఏ తల్లిదండ్రులకైనా ఉండదండి. దరిద్రుడైపోవాలని ఎవరికైనా ఉండదు కదా. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే ఏమన్నా ఆయన పరాక్రమవంతుడు మహాదేవుడు. ఏం చేశాడు అన్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని? చెప్పాడు, మీకెందుకు పాలు తేనెలు కాలే ప్రదేశానికి తీసుకెళ్తానన్నాడు. పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకెళ్ళన్నాడు. ఐగుప్తులో మూలిగుతున్నటువంటి ఆయన దగ్గరికి మోషే గారిని, అహరోను గారిని, మిర్యాం గారు అక్కడే ఉన్నాయి. వారిని అందరినీ వాడుకుని ఎర్ర సముద్రం పాయం చేసి చిక్కుముక్కు బట్టల నుంచి నీరు తీసుకొచ్చి, మన్నా తీసుకొచ్చి ఇవన్నీ ఇచ్చుకుంటా నడిపించుకుంటా వచ్చి ఆఖరికి కనాను దేశానికి వెళ్ళడానికి దగ్గరలోకి వెళ్ళినప్పుడు ఒకసారి వేసి చూసిరండి, ఆ దేశం ఎలా ఉందో, ప్రాంతం ఎలా ఉందో ఒకసారి చూడండి, మనకు చెప్తానన్నాడు. ఆత్రం ఆగక ఏది కొంతమంది ఉడికిందాక ఉంటారు కానీ ఆరిందాక ఆగదు అన్నట్టుగా ప్రజలు కూడా మరి అసలు చూసిరండి ఎలా ఉందోనని పంపిస్తే 10 మందిని పంపిస్తే అక్కడికి వెళ్ళి చూసి, ఓ బాబు వీళ్ళు ఎత్తలా ఉన్నారు, ఎత్తున్నారు, మనకి వాళ్ళకి పోలికి అక్కడ బాబు. అక్కడ ఏంటంటే ఆ రోజుల్లో అక్కడ పరాజ్యులైపోయి పాలు తేనెలు కారే ప్రదేశంలో పెరుగుతున్నవారు అక్కడ ఉంటే అలా చూసి అంత బలాజ్యులు కూడా పండిన పంట అంజూరపు అడ, ద్రాక్ష గెలలో చిన్ని ముక్క తీసుకుని బుధాలు తీసుకుని అటు ఇటు పట్టుకుని మధ్యలో కట్టుకుని వెళ్తున్నారు. అరటిగెలని కట్టుకుని వెళ్తారు, ఆ మధ్యలో కట్టి అటు ఇటు పోతున్నారు. ఆ విధంగా మరి ద్రాక్ష గెలను పట్టుకెళ్తున్నారు. అంతంత గెలలో ఈ రోజున మామూలుగా వాటిని కట్ చేస్తారు, కత్తిరితో కట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేటప్పుడు అట్లా అయింది. ఆనాడు దాన్ని చూడగానే ఆ బలాజ్యులు ఇంత రావోళ్ళు ఒక గెలని ఇలా పట్టుకెళ్ళిపోవచ్చు, కానీ పట్టుకెళ్ళకుండా పట్టి ఆ పంటను చూసి బెదిరిపోయి వెనక దిగి వచ్చి అమ్మో వాళ్ళ నలిపేస్తారు, తినేస్తారు, మింగేస్తారు, తొక్కేస్తారని ఈ విధంగా భయంతో కొంతమంది చెప్తే దేవుడి వైపు చూసింది ఎంతమంది? కాలేబు, యెహోషువ గారు వీళ్ళిద్దరు కలిసి, ఏంటి మనకి సముద్రం కంటే గొప్పోడా? ఎర్ర సముద్రం పాయం చేసిన ఆయన ఈయన కొట్టలేడా?
మనం పాయ చేసామా, నీళ్ళన్నీ కట్టేసి ఎర్ర సముద్రాన్ని తోడేసి మన మధ్యలో నడిచి వచ్చామా, పాయ చేసింది ఆయనే కదా. అంతటి కార్యం చేసినప్పుడు వీళ్ళెంత అల్లా గొలియాతను కొడతాకెళ్ళినటువంటి దావీదు గారు బాలుడై ఉన్నాడు. ఏమన్నాడు? వీళ్ళెంత, వీళ్ళు బతికెంత, సున్నతి లేనివాడు ఫిలిస్తీన్లు ఈ ఇశ్రాయేల్ ప్రజల మీద తిరగబడతాడు అని యుద్ధశూరుడు వెళ్ళిపోయాడండి. నలుసులాగా ఉన్న అతను. ఆ విధంగా కాలేబు యెహోషువ గారు మాట్లాడారు. మిగతా వాళ్ళందరూ పిరిగితో అంటే దేవుడు కార్యాలు చూసి వాటిని జరిగిన దాన్ని గ్రహించక ఏడుచుకుంటూ ఉంటే మళ్ళీ వెనక తిప్పాడు దేవుడు. వెనక తిప్పి మొత్తం అందరూ రాలిపోయి, వాళ్ళ పిల్లలు మాత్రం వెళ్ళారు కదా, వాళ్ళకి పుట్టినోళ్ళు. ఎందుకంటే ఇవన్నీ చూసినోళ్ళు వాళ్ళు. అవన్నీ చూసాక కూడా నమ్మని వారు పెద్దోళ్ళు. ఈ రోజున కూడా సండే స్కూల్ పిల్లల మీద ఎందుకో తెలుసు నా మనసు, వీళ్ళు మొత్తం ఆదికాండం నుంచి నేర్చుకుంటున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుద్ది. రానయ్యన్న రోజుల్లో వాళ్ళు పాస్టర్లాగా కొంతమందికి ప్రకటిస్తారనే ఆశ, ఆత్మల రక్షణ కొరకు నిలబడతారనే ఆశ. కనుక ఈరోజు చెబుతున్న వాక్యాన్ని బట్టి ఆయన ఎవరంట? పరాక్రమశాలి దేవుడు. పోలికలో ఉన్నా, నేను పోలికలో ఉన్నా, నా ఇష్టానుసారంగా చేస్తానంటే ఊరుకోడు. తల్లిదండ్రి ఏది 70-80 సంవత్సరాలు బతికే పిల్లోడి గురించి తీసేస్తుంటారు కదా, కూర్చొని నిన్నే కొట్టాను. ఆడు పుట్టిన తర్వాత నా మనవాడిని నిన్నే కొట్టాను. ఆడు ఇలా నా తాతగారింటికి వెళ్ళిపోయారు పంపిస్తున్నాను. కానీ కొట్టేటప్పుడు పెట్టేటప్పుడు పెట్టాలి. పిల్లలు సరిగా ఎదగాలంటే వాళ్ళకి తెలియదు కదా, తెలిసే తప్పు చేయరు. తెలియక చేస్తున్నప్పుడు గద్దించాలి. అదేవిధంగా మనకు తెలియదు కనుక దేవాతి దేవుడు పరాక్రమశాలి ఉన్నా కూడా నరుల ముఖమును ఆయన లక్ష్య పెట్టని వాడు. లంచము నువ్వు ఇచ్చే లంచం కూడా ఆయన తీసుకోడు అంతే. నువ్వేదో 1000 రూపాయలు ఇస్తాను, లేకపోతే పూతులు కోసుకోవటం పెడతా, అప్పుడుతో ఇది కోత గీతలన్నీ తీసేసాడు, ఆయనే పోయిపడ్డాడు. కనుక చెల్లి, నీ మనసుని నీ హృదయంలో చూడి, అదే కావాలి. పాట నేర్చుకో, ప్రార్థన నేర్చుకో, ఆయనతో సత్సంబంధం కలిగి ఉండు. ఆ విధంగా ఉంటే వర్షి ఎక్కేస్తుంది వాళ్ళ మామగారు. ఆ విధంగా ఉంటే జరిగేదేంటి? మూడవది యెషయా గ్రంథం. జరిగేదేంటి? యెషయా గ్రంథం 8:13. యెషయా గ్రంథము 8:13 వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవాయే అమ్మా పరిశుద్ధుడు అనుకొనిడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటున్నాడంటే సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకోండి అంటే ఇది ప్రవచనం. దేవుడే పరిశుద్ధుడు అనుకోండి అని చెప్తుంది ప్రవచనం. యెషయా గ్రంథంలో ఇది ప్రవచనం అన్నమాట. అంటే పరిశుద్ధుడు అనుకోనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు. ఆ రోజుల్లో పరిశుద్ధుడు అనుకోండి, దిగులు ఎవరి కోసం దిగులు పడాలి? ఆయన కోసమే దిగులు పడాలి. అంటే ఆయన కోసం దిగులు పడవలేదు, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. అప్పుడు ఎప్పుడు? ఈ రోజున దిగులు పడిన మీకు పరిశుద్ధ స్థలము ఏది? ఈ మందిరమే. ఇప్పుడు మందిరాన్ని కట్టించుకున్నది ఎవరు? దేవుడే. అయితే ఆ దేవుడు ఏమై అంటున్నాడంటే 14 అయితే ఆయన ఇశ్రాయేలీయుల యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగా ఉన్నాడు. ఆ రాయి ఎవరో? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. 2 కుటుంబాలు ఎవరు? 2 కుటుంబాలు, కొత్త నిబంధన, పాత నిబంధన, పాగానే పోల్చి. ఇప్పుడు మన మధ్యలో ఉన్న కుటుంబాలు, మందిరంలోకి వచ్చిన వారు, రానివారు. ఈ 2 కుటుంబాలు కూడా తగిలే రాయి ఏంటంటే అడ్డురాయి. ఇంకా కిందకెళ్తే 15 అమ్మా అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కిబడి పట్టబడుదురు. చిక్కుబడి పట్టబడుదురు అంటే ఈ విధంగా నేను కూడా ఎరగబట్టే పట్టబడ్డా.
ఈ రోజున అడ్డురాయిగా ఉన్న ఆయన కొంతమందికి ఇబ్బంది కలుగు చేస్తుంటే ఆయన తిరిగి వాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చి సిక్కపడుతున్నారు. మందిరంలోకి వచ్చి దేవుళ్ళు చిక్కుకునే కదా బాప్తిసం కోరుకునేది. నేను కూడా వీధిలో తిరిగినప్పుడు నా ఇష్టానుసారంగా తిరిగినప్పుడు నాకు కూడా ఇరిగిన తర్వాతే తెలుసుకున్నా. ఏంటి ఎరగలేదు కంటే ఇరిగేది కనపడకుండా మన మనస్సు, ఇరిగేది మన ఆరోగ్యం, ఇరిగేది మనకు ఉన్న సమస్తం కూడా ఇరగబడినప్పుడే దేవుడు కనపడతాడు. అంటే చిక్కబడేది ఎప్పుడు అంటే దేవుడు ఇక్కడ ముందుగా ఇందాక చెప్తున్నాడు ఏంటంటే ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు. ఆయన ఏంటంటే భయంకరుడు, నలుగుల ముఖమును లక్ష్య పెట్టేవాడు కాడు, లక్ష్యం కూడా పుచ్చుకోడు. ఈ పుచ్చుకోకుండా ఆ రాయిగా ఆయన నుండి ఈ రోజున మన ప్రభువే ఈ రోజున సువార్త అంటే చాలా మందికి గిట్టట్లేదురా. దేవుని మాట్లాడి ఇస్తున్నారా? ఎందుకంటే రెండు కుటుంబాలు ఇక్కడ, రెండు కుటుంబాలు అంటే ఇశ్రాయేలు కుటుంబం, మరొక కుటుంబం. ఈ రెండు కుటుంబాలుగా ఉన్నాం. మనం కూడా ఇశ్రాయేలు ప్రజలే కాదు. ఈ రోజున దేవుడిని తెలుసుకున్నాం కనుక, దేవుని చేతులు చిక్కాం కనుక, ఆ రాయి అనేది మనకు తగిలింది కనుక ఈ రోజున మనం మందిరంలో ఉండి పాటలు అంటాం, ప్రార్థనను, వచ్చేది మీటింగ్ అంటాం. మరి మీటింగ్ ఆయనకి ఎన్ని ఆయనకి ఉన్నది 4 కొంపలు. ఈ 4 కొంపల్లో మీటింగ్గా ఇప్పుడు వరకు లక్షలు ఖర్చు పెడుతున్నారు 4 సంవత్సరాలు బట్టి. మళ్ళీ ఇప్పుడు మొదలు పెడుతున్నారు అనుకున్న వాళ్ళు ఎవరంటే రెండో కుటుంబం. మొదటి కుటుంబం అయితే ఖచ్చితంగా ఆశపడతారు, మీటింగ్ పెట్టాలి. ఈ సంవత్సరం మీటింగ్లో యూత్ని పైకి ఎక్కియాలనుకుంటున్నాను. మరి యూత్ లీడర్ మరి కన్విన్స్ చేయాలి వాళ్ళందరినీ. కనుక ఇక్కడ చెప్పుచున్న మాట ఏంటంటే సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడు అనుకోండి. మీరు భయపడవలసింది ఆయనే. ఆయన కోసమే దిగులు పడండి. ఆయనే మన మధ్యకి వచ్చాడు. ఆయనే మన మధ్యకి వచ్చి మందిరం, పరిశుద్ధ మందిరం కట్టుకున్నాడు. 2 కుటుంబాలలో కొన్ని కుటుంబాలను ఇక్కడ తీసుకొచ్చాడు. 2 విధాలుగా ఉన్న కుటుంబాలు ఇక్కడ ఒకే విధంగా లేరు. ఒకే విధంగా ఉంటే ఒకే మాట కాదు. 2 కుటుంబాలు బైబిలే చెప్పింది. అంతేగాని మొత్తం ఒక కుటుంబంగా ఉంటారు. నా పోలికలో ఉన్నవాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు. అలా పోలికలో ఉన్నా తండ్రి పోలికగా ఉన్న మాటలు వేరేగా ఉంటాయి. నాకు కొంతమందికి తండ్రి పోలికే పుట్టాడు కానీ తండ్రి పద్ధతులు రావు. తల్లి పోలికే తల్లి గుణాలు రావు. ఆ విధంగా మనసులో ఎలా ఉండదో దేవుడు కూడా 2 కుటుంబాలుగా ఉంటారు. మీరు ఈ 2 కుటుంబాలకి అడ్డుగా ఒక రాయి వస్తుంది. ఆ రాయే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రాయి ద్వారాగానే చిక్కబడతారు. ఆ రాయి ద్వారాగానే పట్టబడతారు. ఆ రాయి ద్వారాగానే చిక్కబడిన కాళ్ళు చేతులు ఎరగొట్టుకుని, అంటే నడిచే కాలు ఆగుద్ది. ఎరగొట్టడం అంటే ఇరుకుపోవడం కాదు. ఏది పాపానికి నడిచే కాలు ఇరుగుద్ది అంటే మందిరంలోకి వస్తుంది. పాపం చేసే చెయ్యి ఇరుగుద్ది, ఆ చెయ్యి కూడా మందిరానికి వస్తుంది. అప్పుడు పట్టబడి చిక్కబడి ఆ వలగా ఉండి ఈ చోట్లో ఆయన చేస్తాడు. ఇంకా కావాలంటే ఇంకా కిందకి తెలుసుకోండి. ఇప్పుడు వద్దే కానీ టైం అయితే ఎక్కువ అవుతుంది. మీరు కావాలంటే వాక్యాన్ని ఎప్పుడైనా నేను చెప్పేది ఒక వచ్చిన తప్పితే 2 చెప్తా. ఇంకా కిందకెళ్తే దాని సారాంశం ఇంకా తెలుస్తుంది. కనుక 3వది ఆ విధంగా ఉంది. అంటే మరి నెరవేర్పు దగ్గరికి వెళ్దాం. ఇది ప్రవచనం, నెరవేర్పు దగ్గరికి వెళ్దాం. ఆ నెరవేర్పు ఎలా జరుగుతుంది, ఎక్కడ జరిగిందో చూద్దాము. మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టవలెను. అంటే అక్కడ కింది 2 ఉంది. దాని కింద పుట్టినోడ్స్ ఏంటి? యేసు అను శబ్దమునకు రక్షకుడని, అంటే రక్షించగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అదనమాట అక్కడ ప్రవచనం. ఆ రాయి అనేది ఈ రోజున మన ప్రభువుగా వచ్చాడు. ఆయన పేరు యేసు. ఆయన పేరుకి అర్థం ఏంటంటే రక్షకుడు. చెట్టు అమ్మాయి కూడా ఎంత ఉంటాడు, చెట్టు అనవసరం లేదు, వెనకమాలే ఎంత ఉంటే తెలిసిపోతాయి. ఏంటది? వాసన బట్టి చెట్టు అని తెలవదారా? ఎప్పుడైనా చెట్టు ఈ ప్రాంతానికి వచ్చారా? అసలు ఆ పక్క ఈ పక్క ఇల్లు కూడా వస్తుంది ఆ చెట్టు అమ్మడిగా. చేపల కాడ కూడా వెళ్ళినా చేపల వాసన వస్తుంది.
కనుక ఈ రక్షకుడు అనే ఆయన రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన రక్షించడానికి వచ్చిన ఆయన పేరే యేసు. అర్థమైంది కదా? ఆయనే యేసు, ఆయనే యేసు. అదే చెప్తుంది, తన ప్రజలను వారి పాపముల నుండి. పాపాన్ని రక్షించాలంటే ఎవరి వల్ల కాదు, అవుతా? చాలా పద్ధతులు పాటిస్తున్నారు, చాలా చేసుకుంటూ వెళ్తున్నారు. తప్పని నేను అన్నావు. ఎవరి బాధ ఈ రోజున భక్తి చేసే విషయంలో వీరు వారిని భేదం లేకుండా భక్తి విషయంలో చాలా చేస్తున్నారు. కానీ మనకు తెలిసిన పద్ధతి, మనకు తెలిసిన విధానం, మన గ్రంథంలో ఉన్నది ఏంటి అంటే, పాపాన్ని తీయగలిగిన వాడు మన ప్రభు అయిన యేసు. ఇది చరిత్ర చెప్తుంది. ఆ చరిత్ర చెప్పుతున్న దాన్ని బట్టి ఈయనే తీయగలడు అంటే, ఆ విధంగా తీయగలిగిన ఆయన, ఈ విధంగా తీయగలిగిన ఆయన చెప్పుతున్నటువంటి మాట, యేసు అంటే రక్షకుడు లేక అభిషేక్తుడు. ఆయనే అంటే మరెవరు లేరు అని అర్థం. ఆయన్నే అంటే మరెవరు లేరు అని అర్థం. అందుకే గ్రంథం చెప్తుంది ఏమని అంటే, యాకోబు పత్రిక వెళ్తాం, 5వ మాట. యాకోబు పత్రిక 4, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము వచనం 12. ఒక్కడే తీసారమ్మా, చదవండి. ఒక్కడే ధర్మశాస్త్రము నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. అమ్మా, పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడు అని ఇక్కడ కొచ్చినేసి మరి చెప్తుంది. కొచ్చినేసి మరి అడుగుతుంది, ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించేవాడు ఆయనే, రక్షించుటకును. రెండు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయనే అంటే ఈ సృష్టికర్త, ఆయన ఏదైనా చేయగలడు. ఇప్పుడు ఎక్కడ దాకేందుకు ఆంధ్రీ గారు మరి దున్ని ఏడ్చకే కింద పెట్టాడు, వేరుశనగ పెట్టాడు అనుకోండి. ఆయన పొలమే పెట్టినప్పుడు సరిగా మొలవలేదు. మలిసినా మొలకపోయినా అదే ఉంచుకుంటాం అనుకుంటాడు, దున్ని మళ్ళీ పెట్టాలనుకుంటాడు. ఆయనే భూమి దున్నగలడు, మళ్ళీ గిత్తనం పెట్టగలడు. అలాగే ఇక్కడ చెప్తున్నటువంటి మాటను బట్టి ఇక్కడ ఏంటంటే, ఒక్కడే ధర్మశాస్త్రాన్ని నియమించాడు. ఈ ధర్మశాస్త్రం నియమించింది మరొకరు కాదు, తండ్రి అయిన దేవుడు కావచ్చు, ఆయనే ఈయన కదా, అవునా? ఇక్కడ చెప్తుంది, ధర్మశాస్త్రం నియమించి న్యాయము విధించేవాడు ఆయనే, రక్షించుటకు నశింపచేయుటకు శక్తివంతుడై ఉన్నాడు, పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడు అని చెప్తుంది. అంతే, నీవెవడు అని చెప్తుంది. ఇక్కడ చెప్తుంది 14 చదవండి. రేపేమి సంభవించను మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు అని చెప్తుంది. ఆ విధంగా ఉన్నాం మనం ఏపాటి వారు. సృష్టికర్త ఎవరైనా తెలుసుకోవాలి, కానీ ఈ జరగబోయేది ఏంటని తెలుసుకోవాలి, కానీ జరుగుతున్నది ఏంటని తెలుసుకోవాలి. కానీ ఒక కుమారుడు వెళ్తున్నాడు, పొద్దున వెళ్తాడు, సాయంకాలం వస్తున్నాడు, పొద్దున వెళ్తాడు, సాయంకాలం వస్తున్నాడు. సంవత్సరం ఆఖరికి నా కొడుకు వస్తున్నాడు అనే ఊరుకుంటే గుడ్డెత్తి శీలబడినప్పుడు ఆఖరికి సంవత్సరం ఆఖరికి ఒక అమ్మాయిని తీసుకొచ్చి, ఈ అమ్మాయి నీ కోళ్ళంటాడు. అసలు ఎక్కడికి వెళ్తున్నాడు? చదువుకుంటానికి వెళ్తున్నాడు కదా. ఆయన నడవడికి వెళ్ళకుంది. రాగానే ఏమన్నా పుస్తకాలు ముందేసుకుని చదువుతున్నాడా, లేకపోతే ఫోన్లోనే మాట్లాడుతున్నాడా, లేకపోతే ఫోన్లోనే చూసుకుంటుంటున్నాడు? చదువు చేసామైనంత ఇవన్నీ కనిపెట్టవచ్చింది తల్లిదండ్రి బాధ్యత. అంతేకాని నా కొడుకు నేను ఫలానా కాలేజీ నెంబర్ 1 కాలేజీకి పంపిస్తున్నా, కాలేజీ నెంబర్ 1 మిషన్ ఉషా మిషనే, కానీ కుట్టు రావాలి కదా, పోసుకుంటుంది. దానివల్ల ఉపయోగం ఏమన్నా? అలాగే కాలేజీ నెంబర్ 1 చదువు అక్కడ బ్రహ్మాండంగా వస్తుంది. కానీ నీ కుమారుడు అక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చి, నువ్వు వెనకమాల వెళ్ళొద్దు. ఆ కుమారుడు ఇంటికి వచ్చిన తర్వాత చేసేది ఏంటి? ఏమైనా 1 గంట లేకపోతే అరగంట ఆ పుస్తకాల దగ్గర ఏమైనా చూస్తున్నాడా, లేకపోతే ఫోన్లోనే ఉంటున్నాడా? అసలు ఆయన ఫోన్లో ఉన్న సమాచారం ఏంటి? ఇలాంటివి తెలుసుకుంటేనే
ఆ తల్లి తండ్రికి దొక్కుతారు. అదేవిధంగా దేవాతి దేవుడు కూడా ఇక్కడ చెప్తున్నాడు, ఒకడే ధర్మశాస్త్రాన్ని నియమించాడు. ఆ ధర్మశాస్త్రం కింద ఉన్న మనుషులు, ఆయన చేసుకున్న మనుషులు, ఆయన చేసుకున్న ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే అదే చెప్తున్నాడు, రక్షించుటకు నశింపజేయుటకు శక్తివంతుడు. అంటే కూర్చోబెట్టగలడు, నిలబెట్టగలడు, తోసేయగలడు. ఈ రెండు చేయగలిగిన వాడు దేవుడు. ఈరోజు నా తల్లిదండ్రులు కూడా అవసరమైతే కాలేజీ మార్పించి కేంద్రంగా పెట్టాలి, లేకపోతే చేతి కింద తండ్రి పని కింద పెట్టుకోవాల్సిందంటే. వాడు కాలేజీకి వెళ్ళి డ్యాన్స్ చేసుకొస్తే నీకు దక్కాలంటే అయితే చదువు బాగుంటే ఓకే, బాగులేకపోతే ఇక్కడ చేసుకో. ఏం చేయాలో నాకు తెలియట్లేదండి పంపిస్తున్నానంటే పంపిస్తే ఆయన అమ్మాలు ఒకటి వస్తుంది, ఇంకో కుటుంబానికి ఎసరు పెట్టేస్తాడు. శుభ్రమైన కుటుంబాలుగా ఉండవు. కనుక ఇక్కడ చెప్తున్న వాక్యాన్ని బట్టి దేవుడు అటువంటి వాడి కనుక మనల్ని రక్షించగలడు కనుక ఆ రక్షకుడైనటువంటి యేసు దగ్గరికి రావాలి. అంతేగాని ఏది పడితే అది చేసుకుంటూ వెళ్తుంటే అసలు సృష్టికర్త ఎవరు, న్యాయం ఎవరు, గ్రంథం ఏమని చెబుతుంది. ఈ గ్రంథంలో ఉన్నది ఎవరి కోసం? మన కోసమే కదా. దీనిలో ఎవరిని కూడా నన్ను నమ్మేసుకోండి, నేనే గొప్పని ఎక్కడ చెప్పడా, మంచి చేయండి, మంచిగా ఉండండి, మంచిగా బ్రతకండి, ఇదే చెప్పుద్ది బైబిల్ గ్రంథం. అంతేగాని ఇంకెక్కడికో తీసుకుపోదరా. బైబిల్ చెప్పేది ఏంటంటే ఒక మనిషి జీవితం కోసం మనిషిని తయారు చేశాడు, భూమి మీద పెట్టాడు. అంటే శత్రువు అనేవాడు భూమి మీదకి వచ్చాడు కనుక ఈ గ్రంథం ఇచ్చి ఇలా 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 ఉంటే నా దగ్గరికి వస్తారు. అని మార్గమై ఉన్నటువంటి గ్రంథం, వాక్య అయినటువంటి గ్రంథం. ఆ వాక్యం ఈరోజు చెప్తుంది అక్కడికి రండి అని చెప్తుంది. అంటే ఆ విధంగా యేసు అనే ఆయన వచ్చి ఎన్నాళ్ళు అయింది? యేసు అనే ఆయన వచ్చి ఎన్నాళ్ళు అయింది అమ్మా? ఆయన వచ్చి ఎప్పటికీ ఎన్నాడైంది? యేసుక్రీస్తు వచ్చాడు కదా అమ్మా, 2026. ఓకే, మన లెక్క ప్రకారంగా చెప్పారు. దేవుని లెక్కలో ఎన్ని రోజులు అమ్మా? 2002 రోజుల ఒక పూట అయింది. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి పూట కూడా అవ్వాలి. ఇంకా 26 పూట అవ్వాలండి, 2050 రావాలి, 50 సంవత్సరాలు. కానీ ఆయన పూట కూడా లేదు. 2 రోజులు అయిందిరా. ఒక మాటలో చెప్పాలంటే ఆయన లెక్క ప్రకారంగా 2 రోజులు. అందుకే యుద్ధాలు మొదలైపోయినాయి. మాట అన్నాడు, జాగ్రత్త, తెగుళ్ళు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, కరువులు వస్తాయి. గ్యాస్ లేక నిన్న అమ్మగారు నిన్నటి నుంచి పొయ్యి మీద ఉంటుంది. గ్యాస్ పోయి చేస్తే వాళ్ళు ఒక ఆయన 2000 చేస్తారంటారు. బుక్ చేస్తే వస్తుందంటే పాపం నేను బుక్ చేశా, మరి రేపు సోమవారం ఇస్తానన్నారు. మరి ఏం చేస్తారు? పొద్దున్నే వేసి టీ కూడా ఊదుకుంటాను పెట్టింది పోయారు. ఆ పుస్తలు వస్తానే ఉన్నాయి. ఈ గ్యాస్ మీద తాగిన మీద టీ ఒక్కదానికి బట్టి సెట్ అవ్వదు, పొయ్యాలి. మిగతా అన్నీ చేసుకోవచ్చు. టీ కాసినా పాలు కాసినా కొద్దిగా ఇబ్బంది వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా 2 రోజులు అయిపోయింది. ఆయన వచ్చి వెళ్ళిపోయి 2 రోజులు అయింది కాబట్టి మరి రాకడ వస్తుందేమో. చాలామంది అదే అంటున్నారు. ఏది ఉత్తు పుణ్యాన్ని ఎత్తారు ఇంట్లో మనుషులు చంపుకుపోతున్నారు. వాళ్ళిద్దరు చచ్చినా పర్లేదు. ఏది గొడవన్న వాళ్ళిద్దరు చచ్చారనుకో ఓకే, మరి వీళ్ళందరూ చచ్చిపోతున్నారు, తిండికి మాడిపోతున్నారు, కరువులో ఉండిపోతున్నారు. మరి యుద్ధాలు ఏంటో వాడి మీద ఎలగబాగా వీళ్ళ మీద అలగబాగా. ఏదోలే మా దేశాన్ని పాలించని ఒకరిని పెట్టుకుంటున్నారు ఒకళ్ళు, మా దేశానికి పెద్దలు ఒకళ్ళు పెట్టుకున్నారు. ఈ పెద్దలు ఏం చేస్తున్నారంటే మొత్తాన్ని చెప్తున్నారు. ఈరోజు కుటుంబ పెద్దలు కూడా అంతేనా? కుటుంబ పెద్దలు ఏమైనా కుదురుకుంటున్నారా? పెద్దోడు కదా అని పెద్దలు ఇస్తే అడుగుతూ పెడుతున్నారు కొంతమంది కుదురుగా కుటుంబాలు కలిసి కట్టి ఉండేవి. మెట్టపల్లి వెంకటేశ్వరరావు గారు 4 తరాల వరకు కలిసి ఉన్నారంట. తర్వాత వేరే ఈ రోజున 4 కాదు, పెళ్లి కాకుండానే నాకు ఏరే కావాలనేవాడు ఉన్నారు. ఎందుకని ఆ కుటుంబ కలియిక, ఆ కుటుంబ విధానం అనేది లేదు ఇప్పుడు. ఎవరికి వాళ్ళకే స్వార్థం. అదేవిధంగా దేశాలకు కూడా స్వార్థం వచ్చి చంపేసుకుంటున్నారు. ఎప్పుడైనా ఒక బాంబు అయితే ఎవరో అంటున్నారు, అసలు ఒక్క బాంబు తయారు చేసింది భూమి మీద అయితే అసలు భూమి ఉండదు అంటున్నారు. అంతే, భూమి మీద చిన్న నలుసు కూడా మిగలకుండా బూడిద అయిపోద్ది అంటున్నారు. అంతంత తయారు చేసుకుని ఆయుధాలు ఉన్నారు. మరి రాకడ అన్నారు. మరి ఏం జరుగుతుందో ప్రభు నాయన యేసయ్య
మండపాన్ని కట్టుకున్నానయ్యా, మందిరం చిన్నగా తయారవుతుంది ఆయన సంఘం, వాళ్ళు ఎంతమంది పరలోకానికి వస్తారంటే తెలియట్లేదు బాబు అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇంకా కొంతమంది అసలు రక్షణే పోతలేదు. రక్షించబడిన వారు ఇంకా మార్గంలో ఉన్నారో తెలియట్లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ చెప్తున్న మాట నిన్నది 5వది 6 చూద్దాం. అంటే అంత శక్తివంతుడు ఎప్పుడు నుండి ఉన్నాడు? ఆయన మొత్తానికి 2 రోజులైంది వెళ్ళి. అసలు ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన? కొలసీలకు రాసిన పత్రిక 1:17. అసలు ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన అయితే ఆధారం ఇంకేదేదో ముందు పెట్టుకుంటానికి. ఆయనే సమస్తానికి ఆధారభూతుడై ఉన్నాడు. ఆయనే సమస్తాన్ని కూడా ఏలుబడి చేస్తున్నాడు. ఆయనే సమస్తాన్ని సృష్టించాడు. ఆయనే సమస్తమును చేసుకుంటూ వెళ్తున్నాడు. అవన్నీ మానేసి ఆయన అన్నిటికంటే ముందున్నాడట. అంటే ఈ భూమి అనేది లేనప్పుడు ఆయన ఉన్నాడు. ఈ భూమి నిర్మాణం లేనప్పుడు, మనం ఎవరో లేనప్పుడు ఆయన ఉన్నాడు. ఆయన ఉండి భూమిని తయారు చేసుకున్నాడు. ఈ భూమి మీద నా పోలికలో మనుషులుంటే బాగుందని చేసుకున్నాడు. మనుషులకి కొన్ని కావాలని చెట్లు, పక్షులు ఇలాంటివన్నీ చేసుకున్నాడు. ఆనందంగా ఉండటానికి అన్నింటినీ ఏడటానికి అప్పుడు చేశాడు మానవుడిని చేతితో. అవన్నీ కలుగు చేసుకున్నాడు. అలాంటి సృష్టికర్త మన దేవుడు. అంతేగాని ఒక ప్లాన్ లేకుండా. ఇప్పుడు నిన్నగాక మొన్న పుట్టినటువంటి రాములు అని ఆయన పుట్టినటువంటి యేసురాజు గారే ప్లాన్ చేసి ఇల్లు కడుతున్నాడు. ఇది బెడ్రూమ్, ఇది 2వ బెడ్రూమ్, అది హాలు, ఇక్కడ ప్రార్థన చేసుకుంటాకి కూట పెట్టుకుంటాకి ఇది గది, బారు గది, ఇది మెట్లు, ఇది గుమ్మం. ఇన్ని ప్లాన్ చేసుకుని ఒక మానవుడే ఎంత చేసుకుంటే దేవుడికి ప్లాన్ లేదా? ఆ ప్లాన్తోనే మానవుని చేశాడు. అన్నిటికీ ముందున్న ఆయన. బైబిల్ చెప్తున్నా, నేనైతే చెప్పను. మీ దగ్గర కూడా ఉందా? మీ గ్రంథంలో కూడా ఉందా? మీ దగ్గర కూడా ఉంది. అందుకే చెప్తున్నాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని చెప్తుంది. ఆయనే అని చెప్పాడు. కింద 18 అమ్మ సంగమునకు, సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆ మృతులలో లేచిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆదిలో ఏ విధంగా ఆయన ఉన్నాడు అంటే తండ్రి అయిన దేవుడిగా ఉన్నాడు. ఆయనే చివరికి వచ్చేటప్పటికి ఆయనే ఆధారభూతుడై మన కోసం, మన పిల్లల కోసం, మన పాపాల నిమిత్తం తీసివేయడానికి మన ప్రభువుగా యేసుక్రీస్తుగా ఇప్పుడు ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు. ఆయన వెళ్ళి ఆయన పుట్టినరోజు అంటే 2 రోజులు అయింది. ఆయన రావడానికి రెడీగా ఉన్నాడు. చెప్పిన ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇక్కడ చెప్తుంది ఏంటంటే మనం జాగ్రత్తగా సంఘానికి ఏమై ఉన్నాడు? ఆయన మనం శరీరం, ఆయన శిరస్సు మన తల మీద ఉన్నాడు. అర్థమైంది కదా? ఈరోజు అంశం ఏంటి? ఆయనే. నెంబర్ 1 ఏంటి? యెహోవా దారిద్ర్యం అంటే దరిద్రాన్ని ఐశ్వర్యాన్ని కలుగు చేసేది ఆయనే. నెంబర్ 1. నెంబర్ 2 ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు. ఆయనే నరుల ముఖం చూసేవాడు కాదు, లాభం అసలే పుచ్చుకోడు. 2వది. నెంబర్ 3 మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసమే దిగులు పడండి. పరిశుద్ధ స్థలము అనేది మీకు ఇచ్చి ఉన్నాడు. ఆయన ఎవరయ్యా అంటే నెంబర్ 4 ఆయన ఎవరంటే తన ప్రజలు పాపముల నుండి ఆయనే. అంటే ఆయన తప్ప పాపాన్ని తీసేది ఎవ్వరూ లేరు. ఆయన్నే అంటే ఇంకెవరు లేరు. పాపాన్ని తీయగలిగిన వాడు, పాపాన్ని తీసి ఒక మానవుడిగా చేయగలిగిన వాడు, ఆయన రాజ్యానికి
తీసుకెళ్ళగలిగిన వాడు ఆయనే యేసు. నెంబర్ 5, ఒక్కడే ధర్మశాస్త్రాన్ని నియమించి న్యాయం విధించేవాడు. ఆయనే రక్షించుటకును ఇటు అటు కూడా చేయగలిగిన వాడు ఆయనే. పిల్లోడిని 10th చదివేయాలన్నా, డిగ్రీ చదివేయాలన్నా ఆ తల్లిదండ్రులు కోరుకుంటేనే, లేకపోతే పుట్టిన బిడ్డ చదవలేడు. అదే విధంగా మనం కూడా ఆయన చేతిలో ఉంటే మనం ఏం చేయాలో, ఎలా ఉండాలో ఆయన చూసుకుంటాడు. రక్షించడానికి, ఒక పాపం నుండి రక్షించాలంటే ఆయనే. ఇది ఎన్నమాట? 5వ మాట. ఒక్కడే అంటే ఇంకొకరు లేరు. 2-3 కలిసో, 10 మంది కలిసో, 100 మంది కలిసో, ఈ మంది కలిసి చేయట్లా. ఒకే ఒక్కడు ధర్మశాస్త్రాన్ని నియమించాడు. దాన్ని పరిపాలిస్తూ ఈ రోజుకి వచ్చేవాటికి మన ప్రభు అయిన యేసుక్రీస్తుగా మారి, పరిశుద్ధ స్థలముగా మారి, ఒక పాపిని రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టాడు, తిరిగి పైకి వెళ్ళాడు, మరలా రానే ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే అంత శక్తివంతుడు ఎప్పుడు ఉన్నాడు అంటే ఆయన అందరికంటే, అన్నిటికంటే ముందున్నాడు. ఈ భూమి లేనప్పుడు, ఈ సృష్టి లేనప్పుడు ముందున్నవాడు. అంతేగాని అక్షరార్థంగా అన్ని మన ముందు పెట్టున్నాడు. ఇంకా ఏదో అమాయకంగా ఉండి ఇంకేదో అని చేసుకుంటాం అనేది మంచిది కాదు. ఆఖరి దినాల్లో ఉన్నట్లుగా చెప్తుంది వాతావరణాలు. యుద్ధాలు వస్తున్నాయి. ఇవాళ ఒక ఆయన అడిగి, అయ్యా గ్యాస్ అయిపోయిందండి. గ్యాస్ ఒకటి కాదు, మొత్తం అయిపోతాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి అయిపోతాయి మానవుడికి. చివరికి పేడ కూడా పోతుంది. లేకుండా ఉండి ఎట్టి సత్తారు కొంతమంది, ఏదన్నా నెత్తిమే పడి సత్తారు కొంత, మొత్తం మీద సత్తం కాయు. కానీ దాన్ని తెలుసుకోవడానికి ముందుగానే ఈ రోజున ఆయనే అనేది వారం ఇచ్చాడు. ప్రతిదీ కూడా మనకి తెలియజెప్తున్నాడు. ఈ ప్రాంతంలో మనకే కాదు, ఈ మైకి శబ్దం ద్వారా వినేవారు కూడా తెలుసుకుంటారని ఈ రోజున ఆయనే చేశాడు. ఈ ఎన్న మాట అంటే 6వది. ఆఖరి మాట, ఇంతకీ మనం ఎక్కడున్నాము? ఈ విధంగా ఉన్న మనం అసలు ఇంతకే మనం ఎక్కడున్నాము? మొదటి యోహాను పత్రిక 5:20. యోహాను పత్రిక మొదటి అమ్మా, మనము సత్యవంతమైన వాటిని ఎరుగవలనని దేవుడు కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఆఖరికి వచ్చేటప్పటికి ఎక్కడున్నాం మనం అంటే నిత్య జీవములో ఉన్నాము. ఆఖరికి ఎక్కడ అయింది వాక్యం? నిత్యం జీవించే వారిగా ఉన్నాం. ఎందుకని? ఆయన చేతిలో ఉన్నాం. ఆయన నడిపినట్లుగా నడుద్దాం, ఆయన పేరుట జీవిద్దాం. అందుకే ఇక్కడ చెప్తుంది, మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవలనని దేవుడు కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు. వచ్చిందా వివేకం? మనకు వస్తుందా? ఇంకా వచ్చిపోయిందా? లేదు. నేర్చుకుని వివేకం కలిగి ఎప్పుడైతే మనం ఉన్నామో ఆ వివేకం అనుగ్రహించి ఎవరు ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతులు ఎంతున్నాము. ఆయనే నిజమైన దేవుడని నిత్య జీవమునై ఉన్నాడు. అట్టి జీవం నిత్యము జీవించున్న వారమై నరకానికి పోకుండా మరి ఆయన సన్నిధిలో ఉండడానికి నిత్య జీవం కావాలి. నిత్య జీవం 2 అంటే ఈ జీవానికి సావు అయితే లేదు. ఏ చోట్ల ఉంటారో అది మీ నిర్ణయం. ఇటు కాలిన నిత్యం ఉంటుంది, ఊపిరైతే పోదు. ఏది నరకంలోనైనా కాలి చచ్చిపోతారు, బుడిదైపోతారు, అది లేదు. ఎప్పుడు కాలమే లేదు, నిత్య జీవమే. అది జీవమే, ఇది జీవమే. ఏ జీవం కావాలో కోరుకోండి. దేవుని యొక్క ఉండండి, ఆయన సత్యంలో ఉండండి, ఆయన మార్గంలో ఉండండి, ఆయన రాజ్యంలో మనం అందరం కలిసి ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా మన కోసం 2 చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు.
చాచిన చేతులతో ఎదురు చూచుచుండేను, వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగకయుండేను. చాచిన చేతులతో ఎదురు చూచుచుండేను, వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగకయుండేను. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేలనయా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేలనయా. నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. చాచిన చేతులతో ఎదురు చూచుచుండేను. ఆయన రెండు చేతులు చాచి ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. పాపంలో ఉన్నవారిని, శాపంలో ఉన్నవారిని, పగవారిని, అనేకమైన స్థితిలో ఉన్నవారిని రెండు చేతులు పిలిచి చాచి యువరాజు అంటున్నాడు. ఆయన యువరాజు, రాజుగా ఆయన ఉంటాడు, ఆయన కుమారుడుగా మనం ఉంటాయని పిలుస్తున్నాడు తెలియ. కనుక ఇంకా ఎక్కడైనా ఉన్నవారు ఉంటే మరి మందిరానికి రండి. ఇక్కడున్న వారు కూడా ఇంకా ఏదైనా మోసపోతుంటే దాని నుండి విడిచిపెట్టి రండి. రాకడ సమయం అనేది గుర్తులు కనపడుతూ ఉన్నాయి. ఆ గుర్తులు ఎరిగి ఇకనైనా ఎంత కాలం ఉంటుందో తెలియదు ఈ భూమి. ఈ విధంగా మనం అన్ని విధాలుగా ఇప్పుడు బాగానే ఉన్నాం, ఇంకా రానయ్యున్న రోజుల్లో కూడా బాగానే ఉంటాము అనుకోవడానికి గుర్తులు కనపడుతున్నాయి. ఒక్కొక్కటి ఏమీ ఉండదంట. ఏమీ లేకుండా మనం ఏమైపోతాం. అయితే ఈ చోట్లో ఉండాలి, లేదంటే పరలోకంలో ఉండాలి. ఆ పరలోకపు తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చెంతన రక్షణ పొంది ఆయన రాజ్యవారసులుగా అవుదాం. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.